తెలుగుదేశం జనసేనల లిస్టులు వాళ్ళ కార్యకర్తల కంటే కూడా తెలుగుదేశం అనుకూల మీడియాకే తెలుస్తూ ఉంటుంటాయి. తాజాగా అట్లాగే జనసేనకు సంబంధించి ఈనాడు ప్రొజెక్ట్ చేసినటువంటిది విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్. వాస్తవంగా ఆయన బయట నుంచినే వచ్చాడు, అన్ని పార్టీల నుంచి. బట్ ఆయనకు అదృష్టం వరించింది. అయితే పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. యలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్ చాలా కష్టపడ్డాడు, పార్టీ కోసం రాత్రి పగలు ఉన్నాడు. గతంలో తెలుగుదేశం నుంచి వచ్చినా సరే జనసేన కోసమే గత ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా సీరియస్గా పెట్టారు కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పులేదు, కరెక్ట్ కూడా. విశాఖ దక్షిణ నుంచి వంశీకృష్ణ యాదవ్, ఇది అవుట్ సోర్సింగే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనకి తీసుకొచ్చుకుని ఇచ్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఇది ఖచ్చితంగా హర్షించాల్సిన విషయం. రాత్రి పగలు పార్టీ కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి, నిజాయితీగా పనిచేసిన వ్యక్తి. ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, కరెక్ట్ పాయింట్. నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, గుడ్. ఇక్కడ పవన్ని అభినందించాలా, ఎందుకంటే ఆయన కొత్తపల్లి సుబ్బారాయుడు వచ్చాడు ఈ సీటు కోసం. ఆయనకి కాకుండా గతంలో ఓట్లు సాధించినటువంటి నాయకరికి ఇవ్వడం అన్నటువంటిది పవన్ చేసిన మంచి పని. భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులవర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వం, దీంతో మళ్ళీ తెలుగుదేశం వాళ్ళకి ఇంకొకరికి ఇచ్చినట్టయింది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి దేవ వరప్రసాద్ అభ్యర్థిత్వం ఖరారు చేసి ఆయనతో మాట్లాడారు. వరప్రసాద్ అంటే వైసీపీ వరప్రసాద్ అయితే కనుక సొంత వాళ్ళను పక్కన పెట్టినట్టే, ఇంకా లేకపోతే వీళ్ళ వరప్రసాద్ ఎవరన్నా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులతో భేటీ అయ్యారు. అంటే అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు, రాత్రి పగల కష్టపడే కిరణ్ రాయ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టి ఇస్తున్నట్టే. ఆ స్థానం కూడా దాదాపుగా ఖరారైనట్టే అని చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ తరపున నిడదవోలు నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్, ఆయన్ని మోసం చేశారు, రాజమండ్రి రావాల్సింది. కాకినాడ గ్రామం నుంచి పంత నానాజీ, ఆయన పార్టీ కష్టపడ్డాడు, అతనికి ఇవ్వడంలో తప్పులేదు. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, ఇదేదో బీజేపీకి ఇస్తున్నారన్నారు, మళ్ళీ ఇప్పుడు మారిందన్నట్టు కనబడుతోంది, కాబట్టి మంచిదే. జనసేన కార్యాలయానికి బుధవారం వీళ్ళంతా కూడా వచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఓ మంచి కాన్సెప్ట్. 6 స్థానాలు ఇవ్వని పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిస్తే ఇప్పటికే 6 స్థానాలకు అభ్యర్థులను అధికారం ప్రకటించి బుధవారం రాత్రి మరో 9 మందిని వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది. ఇవిగా కాకినాడ జిల్లాలోని పిఠాపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రాపురం, పార్వతీపురం, మన్యం జిల్లాలోని పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు, ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానాల్లో 6 చోట్ల పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అంటే ఇక్కడ విజయవాడ వెస్ట్ ఎగిరిపోయినట్టు, అది కీలకం. తిరుపతికి చెందిన గంటా నరహర్ పవన్ కళ్యాణ్ కండువాగా పార్టీలోకి ఆహ్వానించారు. తిరుపతి శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని నరహర్ కోరుకుంటున్నారు. అయితే ఆర్ఎన్ శ్రీనివాసులతో బుధవారం మాట్లాడి సానుకూల సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తుది నిర్ణయం ఎట్లా ఉంటుందో చూడాలి. రేపు అమలాపురం స్థానం నుంచి శెట్టిబత్తుల రాజుబాబు, డిఎంఆర్ శేఖర్ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అవనగడ్డ నుంచి పోటీకి బండిరెడ్డి రామకృష్ణ, తిరుపతి శ్రీనివాసరావు, మాదివాడ వెంకటకృష్ణాంజనేయులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయనగరం జిల్లా పాలకొండ నుంచి పోటీకి పార్టీ ఇన్ఛార్జి నిమ్మల నిబ్రం, ఉపాధ్యాయ కొలువుకి రాజీనామా చేసిన తేజవతి, ఎస్బీఐ విశ్రాంత మేనేజర్ కోరంగి నాగేశ్వరరావు తదితరులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. రైల్వే కోడూరు నుంచి డాక్టర్ వెంకట సుబ్బయ్య, మురళి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేసింది.